నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. ఈ JN.1 వేరియంట్ ఆఫ్ కోవిడ్ అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, అది దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి మిగతా వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే? ఈ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ వైరస్ అనేది టైం కొద్దీ అవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద న్యూ వేరియంట్. ఈ JN.1 అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది ఒక BA.2.86 పిరోలా గ్రూప్ ఆఫ్ లీనియేజ్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ JN.1 అనేది. ఈ JN.1కి 1 అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సబ్ లీనియేజ్లో ఉన్న BA.2.86లో ఒక స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ వల్ల ఈ JN.1 వేరియంట్ వచ్చింది. సో 1 స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ వల్ల వచ్చింది కాబట్టి దీని పేరు JN.1 అని పెట్టారు. దీనిని WHO లాస్ట్ ట్యూస్డే అంటే 2 వీక్స్ బ్యాక్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద క్లాసిఫై చేసింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. అంటే అది గనక హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుందే, ఎంతో కొంత ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అనేది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా మారుతుందో, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారో దానివల్ల, దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మారుస్తారు WHO వాళ్ళు. సో దాన్ని ఇప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మార్చారు. అంటే ఇట్ షుడ్ బి అండర్ ఫోకస్, అండర్ యువర్ రాడార్ అని పెట్టుకోమని ఆల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ త్రూఅవుట్ ద కంట్రీకి ఇండైరెక్ట్గా చెప్పటం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. సో దీన్ని లాస్ట్ ట్యూస్డే అంటే 2 వీక్స్ బ్యాక్ మనకి ద వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా డిక్లేర్ చేశారు. ఈ వేరియంట్ అనేది అసలు ప్రమాదకరమా కాదా అనే దానికి, ఇది అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. కాకపోతే దీంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దీని ట్రాన్స్మిషన్ రేట్స్ స్టడీస్ ప్రకారము, ఇంటర్నేషనల్ డేటా కానీ నేషనల్ డేటా ప్రకారము ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కానీ, ఒక టచ్ పాయింట్ దగ్గర నుంచి హ్యూమన్ బాడీలోకి కానీ రావటం అనే స్పీడ్ ఎక్కువగా ఉన్నది. సో అది కన్సర్నింగ్ పాయింట్. ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ మైల్డ్గానే ఉంటున్నాయి. అంటే మైల్డ్గా దగ్గు రావటం కానీ, థ్రోట్ పెయిన్ రావటం కానీ, హెడేక్ రావటం, ఫీవర్ రావటం ఉంది, అంతే. అంతేకాని అంతకంటే ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ అయితే ఈ JN.1 వేరియంట్ వల్ల రావడం లేదు. ఈ JN.1 వేరియంట్ గురించి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ మాస్క్ కంపల్సరీగా యూజ్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇదే చెప్తారు, మాస్క్ అసలు ఎందుకు యూజ్ చేయాలని చాలామంది క్వశ్చన్ చేస్తారు. మాస్క్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఒకటి మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాదు, మీ వల్ల వేరే వాళ్ళు కాపాడబట్టడానికి కూడా మాస్క్ యూజ్ చేయాలి. ఏంటి అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం అంటే, బయట నుంచి ఎయిర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులేట్ అయ్యి మీ లంగ్స్లోకి వెళ్ళకుండా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, మీరు యంగ్ పీపుల్ అయ్యుండి, అంటే 30స్లోనో 20స్లోనో ఉండి మీకు సిమ్టమ్స్ ఏమి లేకుండా మీ లోపల వైరస్ ఉన్నా కూడా అది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి కూడా మాస్క్ ఉపయోగపడుతుంది. అంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, మీ లోపల ఉండి మీకు సిమ్టమ్స్ లేకుండా, మీకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల మీకు సిమ్టమ్స్ లేవు, అంటే ఇబ్బందులు లేవు. కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ, మీరు దగ్గినప్పుడు కానీ ఆ వైరస్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది మీలో నుంచి. అది ఎవరికైతే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి గనక తగిలితే వాళ్ళకి వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నది. సో 2 విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది మాస్క్ పెట్టుకోవటం వల్ల. ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్. ఎప్పటి నుంచో మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనము డిస్టెన్స్ అనేది మినిమం 1 మీటర్ డిస్టెన్స్ ఆర్ 6 ఫీట్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇది ఎందుకని ఇప్పుడు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే, మనకి అప్కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ, పొంగల్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఇందులో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ రిస్క్లో ఉన్నారో ఆ పేషెంట్స్ 100% చేయాలి. జనరల్ పాపులేషన్ కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీ అండి, టు అవాయిడ్ ద స్ప్రెడ్. ఈ స్ప్రెడ్ కనుక ఆపటానికి మనం కృషి చేసిన వాళ్ళు మొత్తం మనం అలా చేస్తే. ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఏదైతే ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళినప్పుడు డోర్ నాబ్స్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, బస్లో ఉన్న రైల్స్ కానీ, ఏవైతే ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని పట్టుకోకుండా అవాయిడ్ చేయాలి. లేదంటే ఒక గ్లౌ కానీ ఏదైనా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పెట్టి దాన్ని పట్టుకోకుండా అవాయిడ్ చేసి, ఇంటికి రాగానే గ్లౌ తీసేసి హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంకోటి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, ఇంట్లో తినే ముందు కానీ, పిల్లల్ని పట్టుకునే ముందు కానీ, పిల్లల్ని ఎత్తుకొని తిప్పేట ముందు కానీ పర్ఫెక్ట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే ఫాలోయింగ్ ద
ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ప్రోటోకాల్. ఈ 4 కనుక మీరు ఫాలో అయితే 100% మీరు JN1 వేరియంట్ నుంచి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో ఇప్పుడు మనం ఈ మాస్క్ చూస్తున్నాం కదా, ఈ మాస్క్ 3 లేయర్ మాస్క్ అంటామండి. 3 లేయర్ సర్జికల్ మాస్క్ కానీ, 3 లేయర్ క్లాత్ మాస్క్ కానీ, N95 మాస్క్ కానీ, ఈ 3 మాస్క్లో ఏ మాస్క్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, అంటే జనరల్ పాపులేషన్ ఎవరైతే ఉంటున్నారో, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో పని చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ 3 లేయర్ సర్జికల్ మాస్క్ అనేది సఫిషియంట్. దీనికి ఇట్లాగ పైన ఒక మెటల్ స్ట్రాప్ ఉంటుంది, కింద నార్మల్గా ఉంటుంది. మాస్క్ స్టాండర్డ్గా ఉందా లేదో తెలియాలి అంటే పైన ఈ మెటల్ స్ట్రాప్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా ఉండాలి. మెటల్ స్ట్రాప్ ఎందుకో చెప్తాను నేను అది. దాంతోపాటు అడ్జస్టబుల్ ఇయర్ హ్యాంగర్స్ క్లియర్ కట్గా ఉండాలి. దాన్ని అసలు మాస్క్ మనం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మీ మాస్క్ వచ్చేసి మౌత్, నోస్ రెండింటిని 100% కవర్ చేయాలి. కవర్ చేసి ఈ మెటల్ బెండ్ ఏదైతే ఉందో, ఇక్కడ మెటల్ బెండ్ చూస్తున్నాము, ఈ మెటల్ బెండ్ ఏదైతే ఉందో ఇది నోస్ మీదకి వెళ్ళాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూస్తున్నారు నేను మాస్క్ ఎలా వేసుకుంటున్నాను. కరెక్ట్గా మీరు మాస్క్ ఇలా వేసుకొని హిట్ చేసిన తర్వాత దీన్ని ఇలాగ ప్రెస్ చేయాలి. అంటే ఈ మెటల్ బెండ్ ఎగ్జాక్ట్గా దీంట్లో క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత దీన్ని కిందకి పుల్ చేయాలి. సో ఇప్పుడు నన్ను చూడొచ్చు మీరు, మాస్క్ అనేది కంప్లీట్గా 360 degrees ఏరియాలో నోస్కి రైట్ సైడ్ చూడొచ్చు, కింద చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. అన్ని విధాలుగా కూడా 360 degrees కూడా మీకు మాస్క్ కవర్ అయింది. సో ఇట్లాగా మాస్క్ ధరిస్తేనే మీరు మాస్క్ వేసుకున్నట్లు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఇలా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు, ఇలా నోస్ కనబడేటట్టుగా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా తప్పుడు విధాలు. ఎప్పుడైతే మీకు మౌత్, నోస్ రెండు కవర్ అయ్యి ఈ మెటల్ స్ట్రిప్ కరెక్ట్గా మన నోస్ మీద, నోస్ బ్రిడ్జ్ వరకు ఉండి కింద ఇక్కడ చిన్ కవర్ అయ్యి కిందకి రావాలి ఇట్లా, అప్పుడే మీకు 100% మీరు కరెక్ట్గా మాస్క్ ధరించినట్లు. సో ఎవరైతే ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యారో, అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు, డెఫినెట్గా ఇప్పుడు కనుక మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే కొంచెం రిస్క్ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అలా అని వాళ్ళకి ఏమి లైఫ్ రిస్క్ ఉంటుందని చెప్పడం లేదు. కానీ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా సేమ్ వైరస్ గురించి డిఫరెంట్ వేరియంట్స్తో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరిలో ఈ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ మోర్ దెన్ 50 years కానీ, ఎవరికైతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఉంటుందో, ఎవరైతే రీసెంట్గా హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, అబ్డోమినల్ సర్జరీ కానీ, ఐ సర్జరీస్ కానీ చేయించుకొని ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ వైరస్ని ఎక్వైర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మెయిన్గా ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు జాగ్రత్త 200% తీసుకోవాలి, మిగతా వాళ్ళందరూ 100% తీసుకుంటుంటే. సో మనకి ఇన్ ఎ నట్షెల్ ఎవరికైతే 1, 2nd and 1st కోవిడ్ వేవ్లో ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకటి వచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కొత్త వేరియంట్ కాబట్టి, అది కూడా మైల్డ్ వేరియంట్ కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ అవ్వటం కానీ, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా స్టడీస్ రావాలి దీని మీద, ఎందుకంటే 2 weeks అయింది మనకి ఇది స్టార్ట్ అయ్యి. సో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్, ఆయాసం కానీ, ఆక్సిజన్ తగ్గిపోవటం కానీ, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో పెట్టాల్సినంత అవసరం రావటం అనేది చాలా అరుదు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, అందరికి మదిలో ఉన్న క్వశ్చన్ ఇది. ఈ WHO చెప్పినట్టుగా ఎండమిక్ అయిన మాత్రం వాస్తవం. అంటే ప్రతి ఏరియాలో కూడా కోవిడ్ వైరస్ అనేది సర్క్యులేట్ అవుతుంది హ్యూమన్ బాడీస్లో. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా రాకపోయినా, కొంతమందికి ప్రాబ్లం రాకుండా వచ్చి వెళ్ళిపోతుంది, కొంతమందికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అలా తిరుగుతుంది. ఈ ఎపిడమిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఏదైనా డిసీజ్ని ఎండమిక్ అని డిక్లేర్ చేసిన తర్వాత అది ఒక లో లెవెల్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది బాడీస్లో.
సో అది ఎప్పుడైతే దాని క్లైమాటిక్ కండిషన్స్ కానీ ఈ వైరస్ అనేది ఏమవుతూ ఉంటుందంటే కాన్స్టెంట్గా మ్యుటేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎలా అయితే మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మ్యాన్ ఎవల్యూషన్లో ముందుకొచ్చాడో డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారము, అట్లాగే వైరస్ కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఫాలో అవుతుంది. ఎవరైతే సర్వైవల్ అవ్వగలరు, తనని తాను మార్చుకుంటారో కండిషన్స్ తగ్గట్టుగా వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. మనుషులైనా, వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా. వైరస్ అందులో చాలా ఇంటెలిజెంట్. సో అది కాన్స్టెంట్గా దాన్ని రూపాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఒక ప్రోటీన్ని కానీ, ఒక డిఎన్ఏని కానీ, ఆర్ఎన్ఏని కానీ మార్చుకుంటూ పోతూ ఉంటుంది. ఎక్కడైతే ఆ మార్చే పద్ధతి ఉంది కదా, దాన్ని మ్యుటేషన్ అంటాం. ఆ మార్చుకునే పద్ధతిలో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ వేరియంట్ క్రియేట్ అవుతుందో, అంటే ఒక స్ట్రాంగ్ జాతి క్రియేట్ అవుతుందో, అప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెట్టగలిగే లెవెల్కి వస్తాయి. మిగతా అన్నీ చాలా వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు అప్పుడు ఒమిక్రాన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ JN1 రావటం. ఈ మధ్యలో కూడా వందలాది లీనియేజ్లు వచ్చాయి, వందలాది మ్యుటేషన్లు వచ్చాయి. కానీ అవన్నీ కూడా మనకి ఇబ్బంది కలగకుండానే వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ క్రియేట్ అవుతుందో JN1 లాంటిది, అప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో దీనికి ఎండ్ అనేది ఎప్పుడు అనేది అసలు చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఈ వైరస్ వన్స్ వచ్చిన తర్వాత దాన్ని వైరస్ అనేది చిన్న పార్టికల్, అంటే ఒక DNA పార్టికల్ అనమాట. ఎప్పుడైతే మన గాలిలో ఉన్న ఈ దుమ్ములాగా చిన్న పార్టికల్ అది, ఆ పార్టికల్కి ప్రాణం ఉండదు. ఫస్ట్ పాయింట్, బ్యాక్టీరియా లాగా ప్రాణం ఉండదు. దాన్ని చంపటం అంటే మనము దాన్ని చంపడం అనేది అది జరగని పని. అందుకే మీకు బ్యాక్టీరియాలకి సంబంధించి చాలా యాంటీబయాటిక్స్ కానీ, యాంటీబ్యాక్టీరియల్స్ ఉన్నాయి. కానీ వైరస్కి సంబంధించి ఓన్లీ 1 or 2 వైరల్ డ్రగ్సే ఉన్నాయి. ఎందుకనంటే దాన్ని టార్గెట్ చేయటమే కష్టం. సో మనము చేయాల్సింది ఏంటంటే ఇలాంటి న్యూ వైరసెస్ని ఎమర్జ్ కాకుండా చూసుకోవటం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కోవిడ్ అనేది న్యూ వైరస్ ఎమర్జ్ అయింది. ఈ 21st సెంచరీలో శాస్త్రవేత్తల ప్రిడిక్షన్స్ ప్రకారము మనం ఇంకా కొన్ని కొత్త వైరస్, ఎలా అయితే నింఫా వైరస్ చూసామో, ఏవియన్ ఫ్లూ వైరస్ చూసామో, ఇప్పుడు ఇది చూస్తున్నామో, అలాగే ఇంకా కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆల్రెడీ హెచ్చరించారు. దీనికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాన్ ఇంటరాక్షన్ విత్ ద ఫారెస్ట్ కానీ నేచర్తో ఇంటరాక్షన్ చాలా పెరిగిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకంటే న్యూ వైరస్లు రావడానికి. ఆల్రెడీ ఈ వైరస్లన్నీ ఎక్కడో ఫారెస్ట్లోనో, ఎక్కడో మీకు బ్యాట్స్లోనో, మంకీస్లోనో ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంది. మ్యాన్ ఎప్పుడైతే ఈ హంటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, వాటిని డిఫరెంట్ కమ్యూనిటీస్ కానీ, ట్రైబ్స్తో ఇంటరాక్షన్ పెరుగుతున్నప్పుడు, కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఈ వైరసెస్ అనేది హ్యూమన్ బాడీస్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. అవి ప్రివెంట్ చేయాలి, మ్యాన్ ఇంటరాక్షన్ విత్ ద నేచర్. సో దాంతోపాటు మనము ఈ ఏదైతే సర్క్యులేటింగ్ వైరసెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్లో ఉంచాలి. సో ఈ మ్యుటేషన్స్ని మనం ఎండ్ కార్డ్ అనేది వేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే న్యూ టైప్ ఆఫ్ వైరసెస్ని ఎవాల్వ్ అవ్వకుండా ముందే ప్రికాషన్స్ తీసుకోవటం, WHO గైడ్లైన్స్ ప్రకారం అది మాత్రం చేయగలం. ఈ JN1 వేరియంట్ COVID-19 అనేది ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇంటర్నేషనల్గా, నేషనల్గా వస్తున్న, మీరు ఆల్రెడీ ఏదైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో 3 డోసెస్, 2 రెగ్యులర్ డోసెస్, 1 బూస్టర్ డోసెస్ తీసుకున్నారో వీళ్ళు సమ్వాట్ రెసిస్టెంట్గానే ఉన్నారు. అంటే వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ రావడం లేదు ఒకటి. ఇంకొకటి, ఎవరైతే బూస్టర్ డోస్ ఇప్పటివరకు కూడా తీసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా బూస్టర్ డోస్ తీసుకోవడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే ఏదైతే ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఎస్టాబ్లిష్ అయినాయో ఈ వ్యాక్సిన్స్ మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్కి పనిచేస్తున్నాయి స్టడీస్ బట్టి. ఇంకా మనకు డేటా కావాలి, ఇంకా మనకి న్యూ శాంపిల్స్ అన్నీ వెళ్తున్నాయి, అవి అనలైజ్ చేస్తారు జీనోమిక్ అనాలిసిస్లో, ఇంకా కొత్త వేరియంట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తారు. బట్ ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆల్రెడీ 3 వ్యాక్సిన్స్ చేసుకుంటే మీకు సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ కోవిడ్ JN1 వేరియంట్ అనేది సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే మీరు సస్పెక్ట్ చేయాలి కోవిడ్ JN1 వచ్చిందని నాకు తెలియాలి అంటే, ఫస్ట్ పెద్దవాళ్ళలో చూద్దాం. పెద్దవాళ్ళలో స్లైట్గా గొంతు నొప్పి రావటం కానీ, నోస్ వాటరింగ్, ముక్కుల నుంచి నీళ్లు కారటం, కొంచెం తుమ్ములు రావటం కానీ, తలనొప్పి, జ్వరం రావటం. ఇప్పటికొచ్చే వరకు వచ్చిన స్టడీస్లో ఈ 4-5 సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. ఇంకా కొంతమందికి వామిటింగ్స్ రావటం, మోషన్స్ అవ్వటం, కాఫ్తో పాటు ఫ్లమ్ రావటం, ఇవి కూడా సిమ్టమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి. అడల్ట్స్లో, పెద్దవాళ్ళల్లో ఇవి సిమ్టమ్స్.
చిన్న పిల్లల్లో ఏ సిమ్టమ్స్ రావచ్చు, ఆర్ ఇప్పుడే పుట్టిన పిల్లల్లో ఏ సిమ్టమ్స్ రావచ్చు అంటే సిమ్టమ్స్ వైజ్ మనం డిఫరెన్షియేట్ చేయలేమండి. సో పిల్లల్లో కూడా ఫ్రీక్వెంట్గా కాఫ్ రావటం పిల్లలు, దాంతోపాటు నోస్ వాటరింగ్ రావటం, నోస్ కారటం, ముక్కు నీళ్లు కారటం, ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. హెడేక్ ఇవన్నీ ఎలాగో పిల్లలు చెప్పలేరు. సో మెయిన్గా మీరు చూసుకోవాల్సిన చిన్నపిల్లల్లో దగ్గు రావటం సడన్గా, ఇంకొకటి నోస్ వాటరింగ్ రావటం, కంటిన్యూస్గా క్రై చేయటం. పిల్లలు రొటీన్గా రోజు యాక్టివ్గా ఉండేవాళ్ళు కంటిన్యూస్గా క్రై చేయటం అనేవి మెయిన్ లక్షణాలు. ఇవి మనకి పెద్దల్లోనూ పిల్లల్లోనూ కోవిడ్ JN.1 వేరియంట్ యొక్క లక్షణాలు. పిల్లలు నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక కోవిడ్ కనుక అటాక్ అయితే సో ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఏమి లేదండి. పిల్లలకి సపోర్టివ్ మేనేజ్మెంటే ఉంటుంది. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఎవరైతే మదర్స్ కానీ వాళ్ళు డెలివరీస్కి వెళ్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ హ్యాండ్ హైజీన్ ప్రోటోకాల్స్ ఉండాలి. ప్లస్ ఎక్కడైతే డెలివరీ జరుగుతుందో ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. డెలివరీ జరుగుతున్న దగ్గర కంటామినేషన్ కానీ హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా లేకపోవడం కానీ ఉంటే నవజాత శిశువులకి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన స్టడీస్ దేంట్లో కూడా నవజాత శిశువు గనక పొట్టలో ఉంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనేది ఎక్కడా ఎవిడెన్స్ లేదు. ఎప్పుడైతే పిల్లాడు బేబీ బయటికి వచ్చినప్పుడు ఈ కంటామినేషన్ వల్ల మౌత్ క్లీనింగ్ అప్పుడు కానీ, నోస్ క్లీనింగ్ అప్పుడు కానీ, బాడీ క్లీనింగ్ అప్పుడు కానీ, హెల్పర్స్ కానీ, ఆయమ్మలు కానీ పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు కానీ అప్పుడే వీళ్ళ చేతుల్లో నుంచి కానీ వీళ్ళ నోస్లో నుంచి కానీ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ హ్యాండిలింగ్ పద్ధతి అనేది ఎప్పుడైతే బేబీ బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి స్టెప్పు ఇంపార్టెంట్. ఈ సీజన్లో వాళ్ళని మనం JN.1 వేరియంట్ నుంచి కాపాడుకోవటానికి వాళ్ళని హ్యాండిలింగ్ కానీ, వాళ్ళ క్లీన్ టవల్స్లో ఉంచడం కానీ, వాళ్ళకి యూస్ చేసే వాటర్ కానీ, వాళ్ళని ఫ్రీక్వెంట్గా పట్టుకోవడం కానీ చేయకూడదు. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మీరు చిన్నపిల్లల్ని JN.1 వేరియంట్ రాకుండా కాపాడుకోవచ్చు. కోవిడ్ పాజిటివ్ మదర్స్ కనుక ఉంటే, కోవిడ్ పాజిటివ్ ఉంది మదర్కి, వాళ్ళు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా? ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో కోవిడ్ పాజిటివ్ అయితే మదర్ కనుక వాళ్ళు మాస్క్ పెట్టుకొని N95 కానీ 3 లేయర్డ్ మాస్క్ పెట్టుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చండి. అందులో ఏమీ కాంట్రా ఇండికేషన్ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన స్టడీస్లో COVID-19 వైరస్ అనేది బ్రెస్ట్ మిల్క్తో సెక్రీట్ అయ్యి బేబీలోకి ట్రాన్స్మిట్ అవ్వడం అనేది రిపోర్ట్ అవ్వలేదు ఇంకా. అంటే ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు రిపోర్టింగ్ లేదు. కాబట్టి ఎవరైతే మదర్స్ పాజిటివ్ ఉంటారో కోవిడ్ పాజిటివ్కి ఫుల్ ఫేస్ మాస్క్ పెట్టుకొని బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత బేబీని మదర్ని సపరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఉంటే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. మామూలు జలుబుకి కానీ దగ్గుకి ఈ కరోనా JN.1 వేరియంట్ వల్ల వచ్చే జలుబు దగ్గుకి ఏమి తేడా ఉండదండి. రెండు ఒకలాగానే ఉంటాయి. కొంతమంది రిపోర్ట్ చేస్తున్న ప్రకారము, డిఫరెంట్ డాక్టర్స్తో డిస్కషన్ చేస్తున్న ప్రకారము గొంతు నొప్పి సిమ్టమ్స్ కానీ, హెడేక్ సిమ్టమ్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరైతే మనకి JN.1 వేరియంట్ ఉంటుందో వాళ్ళ దాంతోపాటు ఫీవర్ కూడా ఉంటుంది. మామూలు దగ్గు జలుబుకి దీనికి ఉన్న వేరియేషన్ అంతవరకే. అంతకన్నా మించి మనకి సపరేట్గా ఇంత ఇంటెన్సిటీలో జలుబు వచ్చినా, ఇంత ఇంటెన్సిటీ దగ్గు వచ్చినా JN.1 వేరియంట్ని మామూలు దగ్గు జలుబు, మామూలు వైరల్ కాఫ్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇప్పటి వరకు మనకేమి ఇన్ఫర్మేషన్ కానీ టూల్స్ కానీ లేవండి. ఇప్పుడు మనకున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ JN.1 వేరియంట్ ఆఫ్ కోవిడ్ వైరస్ కనుక స్ప్రెడ్ని మనం ఇండియాలో స్టాప్ చేయడానికి మెయిన్ ఉన్న మనకు అబ్స్ట్రకిల్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ పొంగల్ హాలిడేస్ అవ్వచ్చు. సో ఈ హాలిడేస్ అప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్, లాట్ ఆఫ్ గ్యాదరింగ్ జరుగుతూ ఉంటాయి, మీకు తెలుసు. సో ఇందులో మనం ప్రివెంట్ చేయొచ్చు. JN.1 వేరియంట్ వైరస్ అయి ఉండొచ్చు, లేదా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అదర్ ఫీవర్స్ అవ్వచ్చు. ఎందుకంటే వింటర్ కూడా నడుస్తుంది. సో ఇవన్నీ కాంబినేషన్ ఉన్నది. సో వీటికి ఫస్ట్ పాయింట్ చేయాల్సింది యాజ్ ఆల్వేస్ వేర్ ఏ మాస్క్ విత్ ఫుల్ ప్రికాషన్స్. ఎలా అయితే మనం డిస్కస్ చేసినట్టుగా మౌత్, నోస్ కవర్ అయ్యేటట్టుగా కంప్లీట్గా మాస్క్ వేర్ చేయాలి బయటికి వెళ్ళినప్పుడల్లా. సెకండ్,
సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటము. ఈ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా 6 ఫీట్ కానీ 1 మీటర్ కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో 100% మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ ఒకే టచ్ పాయింట్ని, అంటే సేమ్ చైర్లో కూర్చోవడం కానీ, సేమ్ టేబుల్ దగ్గర కానీ, డోర్ నాబ్స్ని టచ్ చేయడం కానీ, బస్సులో ఉన్న హెల్డర్స్ పట్టుకోవడం కానీ, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ని పట్టుకునేటప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, పిల్లల్ని పట్టుకున్నప్పుడు కానీ, మీ పెద్దవాళ్ళకి ఏదన్నా సేవ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీరు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే చేయాలి. ఎందుకంటే ఈ వైరస్ ఏదైతే ఉందో అది సైలెంట్గా మీ హ్యాండ్స్ మీద, మీ బాడీ మీద, ఆ టచ్ పాయింట్స్ మీద తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఛాన్స్ వస్తుందో అది మీకు బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ 4 ప్రికాషన్స్ కనుక మీరు 100% ఫాలో అయినట్టయితే కోవిడ్ JN1 వేరియంట్తో పాటు అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మిమ్మల్ని మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో, న్యూ ఇయర్ కానీ పొంగల్ సీజన్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.